ముంబై చెలరేగిపోతోంది. లీగ్ దశలో టాప్ గేర్ వేసేసింది. పరాజయాల నుంచి బయటపడి దుమ్ము రేపుతోంది. వరుసగా విజయాలతో రెచ్చిపోతోంది. ఒకప్పటిలా ఛాంపియన్ ఆట తీరును చూపిస్తోంది. కరెక్ట్ టైంలో ఫామ్ అందుకొని ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. తొలి 5 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ ఒకటే గెలిచింది. ఆ టైంలో పాయింట్ల పట్టికలో టాప్ 5లో కూడా నిలవలేకపోయింది. కానీ ఆ తర్వాత విజృంభించేసింది. వరుసగా 4 మ్యాచుల్లో గెలిచింది. అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్లు ఆడింది. అందులో 5 గెలిచింది. 10 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. ముంబై ఇండియన్స్ ఖాతాలో ఉన్న నెట్ రన్ రేట్ 0.673. ముంబై ఇండియన్స్ ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో 3 గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ గ్యారంటీ. 27న లక్నో సూపర్ జెయింట్స్తో, మే 1న రాజస్థాన్ రాయల్స్తో ముంబై తలపడాల్సి ఉంది. మే 6న గుజరాత్ టైటాన్స్తో, మే 11న పంజాబ్ కింగ్స్తో, ఢిల్లీ క్యాపిటల్స్తో మే 15న తలపడబోతోంది. జట్టుగా కూడా ఇప్పుడు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. స్టార్ ప్లేయర్లు ఫామ్లోకి రావడంతో ఎంఐకి అడ్వాంటేజ్ కాబోతోంది. గత 2 మ్యాచ్ల నుంచి స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ దూకుడు చూపిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా టచ్లో ఉన్నాడు. స్వీప్ షాట్లు, కట్ షాట్లు, ఇలా షాట్ ఏదైనా అలవోకగా ఆడేస్తున్నాడు. బౌండరీల మోత మోగిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచేస్తున్నాడు. ఓవరాల్గా చూస్తే రికెల్టన్ కూడా తన వంతుగా ప్రయత్నం చేస్తున్నాడు. విల్ జాక్స్ ఇంకా బిగ్ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. తిలక్ వర్మ, నమన్దీర్, హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉండటము ముంబై ఇండియన్స్కు కలిసి వస్తోంది. బూమ్రా ఎంట్రీ తర్వాత బౌలింగ్ యూనిట్ కూడా బెటర్ అయింది. వేరియేషన్తో బూమ్రా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ట్రెంట్ బౌల్ట్ నిలకడగా రాణిస్తున్నాడు. దీపక్ చాహర్ కూడా ఓ చెయ్యి వేస్తున్నాడు. కెప్టెన్గా పాండ్యా సైతం ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. సీనియర్ల సలహాలను ఫాలో అవుతున్నాడు. రోహిత్ సైతం పాండ్యాకు సపోర్టుగా నిలుస్తున్నాడు. దీంతో గతేడాదితో పోల్చితే ఈసారి ముంబై ఇండియన్స్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. అన్స్టాపబుల్ అనిపించుకుంటోంది. ఇదే ఊపును కొనసాగిస్తే ప్లే ఆఫ్స్కు చేరడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. విన్నింగ్ జోష్ను కొనసాగించడం కీలకమంటున్నారు. మొత్తంగా ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా ఇప్పుడు ఖుషి అవుతున్నారు.